గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగ తరంగహస్తములతో రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించనేని గుణభద్ర తుంగభద్రా నదీ. ఆంధ్ర సాహిత్యంలోనే అపురూపమైన పద్యాల్లో దీన్ని ఒకటిగా మనం భావిస్తున్నాం. ఇందులో గమనించండి, గుణభద్ర అన్నాడు. వివాహం సందర్భంలో మనం చూడాల్సింది ఈ గుణభద్రత్వాన్ని చూడాలి. రంగు, రుచి, వాసన, భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు కావు. వస్తువులకు వేరు, మనుషులకు వేరు ఎప్పుడు గుణాలు. వస్తువు గుణం మారకపోవచ్చు, వస్తువు రంగు మారకపోవచ్చు, మనుషుల గుణాలు మారతాయి. పై విషయాలు ఏవో వేషభాషల్లో కొద్దిగా మార్పులు వస్తే ప్రమాదం లేదు. లోపల ఉండేటువంటి సత్యనిష్ట, ధర్మనిష్ట మారితే కష్టం. అందుకే గుణాలు చూసి సంబంధాన్ని కలుపుకోవాలి. ఇది కూడా వివాహ సంబంధం లాంటిదే కాబట్టి గుణభద్ర అన్నాడు. అసలు సముద్రుడు గంగా సంగమం విత్సగించునే, గంగానది తనలో కలవాలి అని కోరుకోట. నదీనాం సాగరోగతి అంటారు. నదులన్నీ సముద్రంలోకి పడతాయి అనివార్యంగా. ఆ వెళ్ళడం అనివార్యం అంటే ఇంకా అదొక సహజమైన మార్గం అంతే. అలా వెళ్ళాలి. భగవద్భక్తిలో కూడా మనం అలా వెళ్ళాలి. స్వామి శంకరాచార్య శివానందలహరిలో చెబుతారు ఒక మాట. అంకోలం నిజబీజ సంతతికి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీక యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తి అనేది క్రమక్రమంగా ఎలా పెరగాలి అంటే, అంకోలం నిజబీజ సంతతికి, ఉంకుడు చెట్టు అంటారు. అంకోల వృక్షం అంటారు దాన్ని. దాని విత్తనాలు అంటే పండిన కాయ నుంచి, ఎండిన కాయ నుంచి విత్తనాలు రాళ్ళ కింద పడతాయి. అవి చెట్టు మొదటి భాగానికి కొంచెం దూరంగా ఉంటాయి. గాలికి అలా దూరంగా ఉన్నంతకాలం పర్వాలేదు. కానీ గాలికి కనుక కొద్దిగా దగ్గరైతే ఆ చెట్టు మొదట్లోకి వచ్చేస్తాయి. ఆ చెట్టు మొదట్లో మ్యాగ్నెట్ పవర్, ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంత శక్తి ఉంది. అలా నువ్వు భగవంతుడి దగ్గరికి చేరాలి. అలా సహజంగా అలా చేరిపోయినట్టు. అయస్కాంతోపలం సూచిక, అయస్కాంతపు సూది చేరినట్టుగా చేరాలి. సూది అయస్కాంతం ఇలా దగ్గరికి పెడితే ఇలా అతుక్కుంటాయి. సూదిలో అయస్కాంతానికి అతుక్కుంటుంది. అలా నువ్వు భగవంతుడు చేరాలి. సాధ్వీ నైజ విభం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేరినట్టుగా చేరాలి. లతాక్షితిరుహం, తీగ చెట్టుకి సహజంగా ఇలా అల్లుకుపోయినట్టుగా అల్లుకుపోవాలి భగవంతుడికి. సింధు సరిద్వల్లభం, నది సముద్రంలో కలిసినట్టుగా నువ్వు భగవంతుడిలో లీనమైపోవాలి. 5 రకాల పోలికలు స్వామి చెప్పారు, కానీ ఇందులో కొంచెం తేడా ఉందండి. ఉంకుడు చెట్టు యొక్క బీజాలు దూరంగా ఉంటాయి. గాలి వేస్తేనే కదిలి లోపల కడతా. ఆ గాలి వేసినప్పుడు ఒకవేళ బయటకు కూడా కదలచ్చు. ఏమో ఈ గాలి ఎటు తీసుకెడుతుందో ఎవరికి తెలుసునండి. అప్పుడే పెడతాయి. ఆ లోపలికి తీసుకెడితేనే, ఆ మొదటి భాగానికి దగ్గరగా పెడితేనే పెడతాయి. అంచేత అంటే అటువంటి భక్తి ఎటువంటిదంటే గాలివాటం భక్తి. చెప్పలేం, ఇంకా పర్వాలేదు కానీ గాలివాటం. ఏమో ఈ వాళ్ళు అనుకున్న కోరికలు ఏవో తీరకపోతే ఈ భగవంతుడు వదిలేయచ్చు. గాలివాటం. అయస్కాంతము సూచిక అలా కాదు. సూచికని సూదిని కొద్దిగా ఈ అయస్కాంతంగా దగ్గరగా చేరిస్తే అతుక్కుపోతుంది. గాలివాటాన్ని బట్టి మారదు. కొంచెం నయం, దానికంటే ఇది కొంచెం మంచిది. కానీ ఇది కూడా తగినంత దూరంలో ఉంటేనే అతుక్కుంటుంది. మళ్ళీ కొంచెం దూరం పెరిగిందంటే అతుక్కోదు. అంటే ఇది కూడా కొంచెం ప్రేరక శక్తి ఉంది దీనికి. సహజంగా ఏమీ వెళ్ళి అతుక్కోవడం లేదు. మనం కొంచెం దగ్గరికి చేరిస్తేనే, అంటే మూడో శక్తి పనిచేయాలి. సాధ్వీ నైజ విభం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గరికి చేరుతుంది. 10 మంది ముత్తైదువులు పెద్దవాళ్ళు కూడా వస్తారు. ఈ అమ్మాయి కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటుంది. అందుకని వెనకాల పెద్ద ముత్తైదువులు వచ్చి వెళ్ళమ్మా అని సిగ్గుపడుతున్నా, వెళ్ళమ్మా పర్వాలేదు వెళ్ళమ్మా అని దగ్గర తీసుకెళ్ళి అలాగా గది వరకు తీసుకెళ్ళి ఆ గది దగ్గరికి వెళ్ళి తలుపులో దగ్గర పెట్టి అప్పుడు వచ్చేస్తారు. అప్పుడు కూడా అమ్మ అంటూ ఉంటుంది. అమ్మాయి వెళ్ళవే భలే ఉన్నావు అని తోసేస్తూ వచ్చేస్తుంది. ఇది ఒక మృదువైనటువంటి ప్రేరణ. అయస్కాంతం లాంటిది కాదు, లేకపోతే అంకోలం లాంటిది అసలే కాదు. అంతకంటే కూడా మృదువైన ప్రేరణ. వారికి ఇష్టమే కానీ మొహమాటం, అంతే తేడా. లతాక్షితిరుహం, అంతకంటే మృదువైన ప్రేరణ ఏమిటంటే ఎవరు వెనకాల తొయ్యవలసిన అవసరం లేకుండా తీగ చెట్టుకు అల్లుకోవడం. ఎంత గొప్ప ఉదాహరణలు, ఉపమానాలు. స్వామి శంకరాచార్య అసలు ఆయన మించినటువంటి కవి ఉండరండి. తాత్వికుడు అంటారు కానీ అసలు ఆయన తత్వవేత్తని మించిన కవిని మించిన తత్వవేత్త ఏది ఎక్కువ అంటే మనం చెప్పలేం. సాక్షాత్ శివుడు అంతే.
శివుడు కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది.